హాయ్ వివాస్ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంత గొప్ప పర్వదినం. అక్కడికి కఠినాతి కఠినాల సాధనలు చేసే మహాయోగులు అంటే హిమాలయ పర్వతాల్లో సామాన్య మానవులు అక్కడికి ప్రవేశించలేని చోట ఈళ్ళు గడ్డగట్టే మంచులో కఠినమైన సాధనలు చేసి, ధ్యానాలు చేసి, తపస్సులు చేసి ఈళ్ళు మహాకుంభమేళ స్నానానికి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పర్వదినం రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ఎప్పుడూ రాని వారంతా హిమాలయ పర్వతాల నుండి ఇంత పవర్ఫుల్ వ్యక్తులు వచ్చి స్నానం చేస్తారు. ఇంత ప్రాశస్త్యం ఉంది. ఎందుకు చేస్తారోళ్ళు? ఎప్పుడు అడవి నుండి ఆ హిమాలయ పర్వతాల నుండి బయటికి రాని వారు ఆ 45 రోజులు మహాకుంభమేళాలో జరిగే ఆ త్రివేణి సంగమంలో స్నానానికి ఎందుకు వస్తున్నారంటే ఎంత ఇంపార్టెన్స్, ఎంత విలువ ఉంది దాంట్లో, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషను ఇట్టా పవర్ఫుల్ వ్యక్తులు అంటే నాగా సాధువులు, యోగులు, ఋషులు వీళ్ళంతా కఠినమైన తపస్సులు చేసి హిమాలయ పర్వతాన్ని చూస్తున్నారు. వాళ్ళ నుంచి మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి రోజుకొక ఒక వ్యక్తి గురించి ఒక నాగా సాధువు దగ్గర వీళ్ళ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్, మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇలాంటివి మనకు సమాజానికి పనికొస్తాయి. ఇలాంటి వాటిల్ని మన మెసేజ్ రూపంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయాలి గానీ, అక్కడ మోనాలిసా అంట, అందమైన అమ్మాయి అంట, ఇంక పూసలు అమ్ముతుందంట, ఇంకా ఎవరెవరో ఒకాయన కండల బాబా అంట, 7 అడుగులు ఉంటారంట. ఇవి కాదు కదా మనకు కావాల్సింది. వాళ్ళు ఇప్పుడు కండల బాబా గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్తారో ఆయన ఇంటర్వ్యూ చేసి, ఆయన ఇచ్చే మనకు సందేశాన్ని సొసైటీకి అందించే విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ పనిచేయాలి. ఎంతసేపు వాళ్ళ వాళ్ళ మెసేజ్ మనకు రాబట్టరు గానీ, వాళ్ళ శారీరక దృఢత్వం, వాళ్ళ లక్షణాలు, ఒకాయన చెయ్యెత్తుకొనుంటాడు. ఒక అమ్మాయి కళ్ళు బావుంటాయి. తేనె కళ్ళు. మహాకుంభమేళ అంటే ఇందేనా మనం అసలు ఇంత పక్కదారి పట్టిస్తున్నామా మన సొసైటీని? ఆ! బయట దేశాలు ప్రపంచం మొత్తం మహాకుంభమేళా గురించి సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి చూస్తూ ఉంటే, మన ఇండియన్స్‌లు మాత్రము మన మన దగ్గర పుట్టిన ఈ పర్వదినాన్ని గురించి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎంతసేపు ఏదో చెత్తంతా చూసేస్తూ చాలా పక్కదారి పట్టిస్తున్నారు. సో, వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఇస్తే అందరికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నాకు క్షమించండి.